హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, నేను క్రెడిట్ కార్డ్ సంబంధించి ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా నాకు వచ్చేటువంటి కామెంట్స్లో మెయిన్గా ఏముంటుందంటే, అన్న మీరు చెప్పే క్రెడిట్ కార్డ్ గురించి బాగానే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బట్ అప్లై చేసిన తర్వాత మనకు రిజెక్ట్ అవుతుంది. సో ఇదైతే నేను మోస్ట్ కామన్గా ఫేస్ చేస్తుంటే కామెంట్ అనమాట. నాకు క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవుతున్నాయి, మీరు ఏం చెప్పినా కూడా ఆ విధంగా ఫాలో చేసినా కూడా రిజెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ అయితే సిబిల్ స్కోర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి సిబిల్ స్కోర్లో కూడా ఏ విధంగా మనకి రిజెక్షన్ ఉంటుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. దాంతోపాటు ఒక టాప్ 10 పాయింట్స్ అయితే మీకు చెప్తాను భయ్య. అంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అవడానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా కంప్లీట్గా అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. మొత్తం వీడియోని వాచ్ చేయండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. డ్యామ్ షూర్గా నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడా మీరు ఓవర్కమ్ చేసుకున్నారంటే ఫ్యూచర్లో మీరు ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా కూడా ఖచ్చితంగా మీకు అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భయ్య, మన ఛానల్లో ఈ క్రెడిట్ కార్డ్స్ గురించి మాత్రమే కాదు, ఫైనాన్స్ సంబంధించి, బ్యాంక్స్కి సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. మీరు చేస్తుందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు నన్ను ఫాలో అప్ చేసుకోండి. మరి టాపిక్లో వచ్చినట్టయితే క్రెడిట్ కార్డ్ రిజెక్షన్ రీజన్స్. గైస్, రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫస్ట్ రీజన్ అండ్ మోస్ట్ పాపులర్ రీజన్ ఏంటంటే సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం. ఇక్కడ సిబిల్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక 2-3 టైప్ ఆఫ్ సినారియోస్ అయితే చెప్పుకోవాలి. ఫస్ట్ సిబిల్ స్కోర్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జనరల్గా మీరు ఏమైనా లోన్ తీసుకోవచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో తీసుకొని ఉంటారు కదా, పేమెంట్స్ మంత్లీ పెట్టుకొని ఉంటారు. అలాగే బజాజ్ ఈఎంఐలో మీరు ఏమైనా వస్తువు పర్చేస్ చేసుకుంటారు, గోల్డ్ లోన్ పర్చేస్ చేసి ఉంటారు, అంటే తీసుకొని ఉంటారు. అవన్నీ మీరు పేమెంట్ చేసుకోవాలి ఇక్కడ. మరి ఆ మంత్లీ ఈఎంఐస్ పేమెంట్ చేసుకునేటప్పుడు మీకు ఒక స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఎలా జనరేట్ చేస్తుందంటే, మన ఇండియాలో 4 టైప్ ఆఫ్ క్రెడిట్ బ్యూరోస్ అయితే ఉన్నాయి. సిబిల్ ఒకటి, తర్వాత సిఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్, అలాగే ఎక్స్పీరియన్. ఇందులో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్పీరియన్ అండ్ సిబిల్ ఎక్కువగా బ్యాంక్స్, తర్వాత ఈ మనీ యాప్స్ అంటే లోన్ యాప్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ మీకు అప్రూవల్ అవ్వాలని కూడా ఇవి 2 ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇక రిమైనింగ్ కూడా చాలా బ్యాంక్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 4 మన యొక్క క్రెడిట్ స్కోర్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మినిమం 300 నుంచి స్టార్ట్ చేసుకుని 900 మధ్యలో స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండడము, లేదంటే క్రెడిట్ స్కోర్ లేకపోవడం అనేది ఏంటి అంటే, దీన్ని బట్టి కూడా క్రెడిట్ కార్డ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఫస్ట్ సినారియో ఏంటంటే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండడం. ఎప్పుడు కూడా ఏ క్రెడిట్ కార్డు మీకు అప్రూవల్ రావాలనుకున్నా కూడా, లైక్ హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్, ఎస్బీఐ, ఇలా ఏ కార్డు తీసుకున్నా కూడా మినిమం ఒక 750+ స్కోర్ ఉన్నట్టయితే బెటర్గా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు 4 క్రెడిట్ బ్యూరోస్ చెప్పా కదా, ఇందులో మెయిన్లీ సిబిల్ అండ్ ఎక్స్పీరియన్ ఈ 2 కూడా మనకు 750+ ఉండాల్సి ఉంటుంది. ఇక సిఆర్ఐఎఫ్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది అనమాట వెన్ కంపేర్ టు రిమైనింగ్ క్రెడిట్ బ్యూరోస్. అంటే ఎక్స్పీరియన్ కావచ్చు, సిబిల్ కావచ్చు, ఈక్విఫాక్స్ కావచ్చు. ఈ 3తో కంపేర్ చేసుకున్నప్పుడు సిఆర్ఐఎఫ్ స్కోర్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ నాకు కూడా సిఆర్ఐఎఫ్ స్కోర్ అనేది కేవలం 711 మాత్రమే ఉంది, కానీ ఇది వెరీ గుడ్ స్కోర్ అనమాట. జనరల్గా మనకి క్రెడిట్ స్కోర్ని డివైడ్ చేస్తారు ఒక 3 to 4 టైప్స్. ఏంటంటే బ్యాడ్ అని, యావరేజ్ అని, గుడ్ అని, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఇలా ఒక 4 to 5 టైప్స్ అనేది డివైడ్ చేస్తారు. అంటే 300 కంటే తక్కువ ఉంటే బ్యాడ్ అని, 300 నుంచి 500 మధ్యలో ఉంటుంటే యావరేజ్ అని, 500 నుంచి 650 మధ్యలో ఉంటుంటే గుడ్ అని, 650 నుంచి 750 మధ్యలో ఉన్నట్టుంటే వెరీ గుడ్ అని, 750+ లేదంటే 800+ ఉన్నట్టయితే ఎక్సలెంట్ అని చెప్పి డివైడ్ చేస్తారు. ఇలా మీ స్కోర్ దేంట్లో అయితే ఉంటుందో దాన్ని బట్టి మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అనేది వస్తుంది. ఇది లో సిబిల్ స్కోర్ గురించి. ఇక నో సిబిల్ స్కోర్ అంటే మీకు సిబిల్ స్కోరే ఉండదు. చాలా మందికి మీరు సిబిల్ కానీ ఎక్స్పీరియన్ కానీ స్కోర్ చెక్ చేసుకున్నప్పుడు -1 అని చెప్పి చూపిస్తుంటుంది. సో ఈ -1 అయిందంటే మీకు ఇంతవరకు ఈ సిబిల్ లేదంటే క్రెడిట్ స్కోర్ అనేది జనరేట్ అవ్వలేదు అని అర్థం. అంటే మీరు ఇంతవరకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో ఏమీ చేసుకోలేదు అని అర్థం అనమాట. ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి ఒక చిన్న అపోహ ఏంటంటే, మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సమ్ ల్యాక్లో చేస్తూ ఉంటారు, మళ్ళీ నాకు సిబిల్ స్కోర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటుంటారు. భయ్యా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి సిబిల్కి సంబంధం అయితే లేదు. ఎక్కడ కూడా మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ తక్కువ చేసుకున్నారా లేదంటే ఎక్కువ చేసుకున్నారా అని చెప్పి పాయింట్స్ అనేవి మీ యొక్క సిబిల్ స్కోర్లో యాడ్ అనేవి అవ్వవు అనమాట. సో మీకు సిబిల్ స్కోర్ లేదంటే క్రెడిట్ స్కోర్ స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే మీరు ఏదైనా లోన్కి అప్లై చేసుకోవాలి, అది టైంకి పేమెంట్ చేసుకోవాలి, లేదంటే క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుని టైంలీ పేమెంట్ చేసుకోవాలి. ఎప్పుడు మాత్రమే మీకు స్కోర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎవ్రీ మంత్ అయితే జనరేట్ అవుతుంది. లాస్ట్ మంత్ ఎండింగ్ అంటే 30 నుంచి స్టార్ట్ చేసుకుని మీకు రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట సిబిల్ బ్యూరోస్కి. దాన్ని బట్టి ఆ స్కోర్ అనేది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, లైక్ paisabazar.com కావచ్చు, లేదంటే పేటిఎం కావచ్చు. అలాగే మీకు ఫోన్పే, గూగుల్ పేలో కూడా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అన్నిట్లో కూడా మీరు సింపుల్గా మీ యొక్క పేరు, పాన్ కార్డ్ ఇచ్చినట్టయితే సిబిల్ స్కోర్ జనరేట్ అయితే అయిపోతుంది భయ్య.
మరి అలా చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి -1 స్కోర్ అంటే మీకు అర్థమైంది కదా. మీరు ఇంతవరకు ఎటువంటి లోన్స్ ఏవి కూడా ఆన్లైన్లో తీసుకోకపోయినట్టయితే మీకు -1 అనేది వస్తుంది. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలంటే మినిమం ఏదో ఒక పర్చేజ్ అనేది చేసుకోవాలి. సపోజ్ మీరు బజాజ్ ఫిన్సర్లో వెళ్ళి బయట ఆఫ్లైన్ స్టోర్లో మీకు బజాజ్ ఫిన్సర్ లోన్ ఈజీగా దొరికిపోతుంది. మీకు క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే బ్యాంక్ లోన్ కానీ ఇవ్వకపోయినట్టయితే మీకు ఏదైనా చిన్న వస్తువు పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడ వెళ్ళి మీరు బజాజ్ ఈఎంఐలో ఏదైనా వస్తువు పర్చేజ్ చేసుకొని ఈఎంఐగా పెట్టుకునేసి దాన్ని మంత్లీ పేమెంట్ అయితే చేసుకోండి. లేదంటే ఇక్కడ అమెజాన్ పే లేటర్ లాంటి పే లేటర్ అప్లికేషన్స్ యూస్ చేసుకొని ఏదైనా ఒక వస్తువు పర్చేజ్ చేసుకుని ఈఎంఐలో పెట్టుకొని దాని టైంకి పేమెంట్ చేసుకోండి. ఒక మినిమం 3 months ఈఎంఐ పెట్టుకున్నట్లయితే 3 months తర్వాత మీ యొక్క స్కోర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా అనమాట. ఇలా జనరేట్ చేసుకున్నట్టయితే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఫస్ట్ -1 నుంచి ఎంతో కొంత స్కోర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక సెకండ్ రీజన్ ఏంటంటే మీరు డిఫాల్టర్గా మారిపోవడం. అంటే మీరు ఏదైనా లోన్ తీసుకొని లేదంటే క్రెడిట్ కార్డ్ తీసుకునేసి బిల్ పేమెంట్ అనేది టైంకి చేయకపోవడం, లేదంటే అసలే చేయకుండా మానేయడం. ఇది మనకు చాలా పెద్ద మైనస్ పాయింట్ అనమాట. సో మన సిబిల్ స్కోర్ లేదంటే క్రెడిట్ స్కోర్ డ్రాప్ అవడానికి మెయిన్ రీజన్ ఇదే. దీని ద్వారా కూడా మీరు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ నుంచి మీకు సిబిల్ స్కోర్ ఎప్పుడైతే జనరేట్ అయిందో ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు కూడా మొత్తం మీ యొక్క హిస్టరీ అనేది ఈ క్రెడిట్ బ్యూరోస్ అనేది గ్రాప్ చేసుకొని ఉంటాయి. అంటే మీరు ఏ బ్యాంక్లో కానీ లేదంటే ఏ క్రెడిట్ కార్డ్ బిల్ కానీ మీరు ఎగ్గొట్టేస్తారనుకోండి, అది రిపోర్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి క్రెడిట్ బ్యూరోస్కి. అక్కడ స్టోర్ అయిపోతుంది అనమాట. మీరు బిల్ పేమెంట్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు రెడ్ మార్క్లో అయితే కనబడుతుంది డిలే పేమెంట్స్ అని లేదంటే మీకు డిఫాల్ట్ పేమెంట్స్ అని చెప్పి కనబడుతూ ఉంటాయి. సో ఆ పేమెంట్స్ రెడ్ మార్క్లో ఉన్నాయంటే మీరు ఆ మంత్కి పేమెంట్ చేయలేదని అర్థం అనమాట. దాని ద్వారా యూజ్ డ్రాప్ అనేది మనకు కనబడుతుంది. సో నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది అనమాట. అంటే మనకు క్రెడిట్ కార్డ్కి ఏదైనా అప్లై చేశారు, ఆ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు ఫాస్ట్ అప్రూవల్స్ ఇస్తున్నారు, కానీ మీ యొక్క క్రెడిట్ హిస్టరీ చూసినట్టయితే సమ్ టైమ్స్లో మీరు పేమెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఒక 3 months 4 months పేమెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడి వాళ్ళు ఇప్పుడు కూడా మన క్రెడిట్ కార్డు వీళ్ళు తీసుకొని మనకు వాడుకొని పేమెంట్ సరిగ్గా చేయరేమో అనే ఇంపాక్ట్ పడడం వల్ల ఖచ్చితంగా మనకి క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు చిన్నదే కావచ్చు ఈఎంఐ, సపోజ్ అది 1000 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, ఎంతైనా కావచ్చు, దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క సిబిల్ మీద చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది ఇది. కాబట్టి టైమ్లీ పేమెంట్ చేసుకోండి. ఇది మీరు మర్చిపోయినా కూడా మీరు ఎప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి కనబడుతుంది, రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక దీని తర్వాత ఏంటంటే మీ యొక్క పేరు మీద మల్టిపుల్ లోన్స్ లేదంటే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉండడం వల్ల మీకు క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి దీని యొక్క సింపుల్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ యూజ్ లోన్ అయితే ఉంటుంది. సపోజ్ సమ్ ల్యాక్స్ అయితే మీరు అమౌంట్ తీసుకున్నారు, మళ్ళీ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారంటే సో మీకు చాలా డబ్బులు అవసరం ఉందని చెప్పి చిన్న ఇండికేషన్ అనమాట. అది ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. మీకు ఆల్రెడీ ఒక 50 లక్షలు అప్పు ఉంది, మళ్ళీ ఒక 10 లక్షలు అప్పు అంటే ఎవరైనా సరే అప్పు ఇవ్వడానికి కొంచెం జంకుతారు కదా. అలాగే ఇది కూడా అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయంటే చెప్పా కదా, క్రెడిట్ హిస్టరీ క్రెడిట్ స్కోర్ని బట్టి ఈజీగా తెలిసిపోతే దాంట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఏం లోన్ తీసుకున్నా కూడా మీ యొక్క పాన్ కార్డ్ మీద లోన్ తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా అది మనకి కనబడిపోతుంది మన యొక్క క్రెడిట్ స్కోర్లో. అక్కడ మీకు ఎక్కువ మొత్తంలో లోన్స్ ఉన్నట్టయితే లేదంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నట్టయితే మళ్ళీ మీకు కొత్త క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి సమ్ టైమ్స్ అది రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్త వహించండి, ఎక్కువ లోన్స్ అయితే పెట్టుకోకండి. దాని ద్వారా కూడా మీ క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత చాలామంది చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఒకటే క్రెడిట్ కార్డ్ని మల్టిపుల్ వెండర్స్ నుంచి అప్లై చేసుకోవడం. సపోజ్ మీరు పేటీఎం తీసుకోండి, పేటీఎంలో క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఐడిఎఫ్సి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఆర్బీఎల్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ మీకు సజెస్ట్ అయితే అవుతూ ఉంటాయి. మరి అక్కడి నుంచి సపోజ్ మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారనుకోండి, అప్లై చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఆల్రెడీ మీకు రిజ్యూమ్లో అయితే ఉంటుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ హెచ్డిఎఫ్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ మళ్ళీ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారు. సో 2 అప్లికేషన్స్ మనకు అట్ ఏ టైం రివ్యూకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్లికేషన్స్ రిజెక్ట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ అప్లై చేసాం కాబట్టి మళ్ళీ అక్కడ ఇంకోటి అప్లై చేసామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఇది చాలామంది తెలియకుండా చేసేటువంటి చిన్న మిస్టేక్ అనమాట. అక్కడ వేరే కార్డ్ అప్లై చేస్తాం, ఇక్కడ వేరే కార్డ్ అప్లై చేస్తామంటే అలా ఉండదు గైస్. ఒకటే బ్యాంక్ ఎప్పుడు కూడా సింగిల్ కార్డ్ యొక్క రివ్యూ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు హెచ్డిఎఫ్సి యొక్క మిలియనర్ క్రెడిట్ కార్డ్ ఇక్కడ అప్లై చేశారు, అక్కడ హెచ్డిఎఫ్సి బిజినెస్ క్రెడిట్ కార్డ్ అంటే మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారనుకోండి, రెండు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే కాబట్టి ఒకటే క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అనేది తీసుకుంటుంది. సో ఈ విషయం కూడా జాగ్రత్తగా గమనించండి. కానీ కొన్ని బ్యాంక్స్ అయితే ఉంటాయి, లైక్ ఎస్బీఐ కావచ్చు, ఎస్బీఐలో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు, సింప్లీ క్లిక్, సింప్లీ సేవ్ అన్ని డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ మనం ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సైమల్టేనియస్గా అప్లై చేసుకోవచ్చు. కానీ అన్ని బ్యాంక్స్ ఇలా కన్సిడర్ చేయవు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత పాయింట్ వెరీ హై ఎంక్వైరీస్. జనరల్గా మీరు ఒకటే మంత్లో లేదంటే షార్ట్ పీరియడ్లోనే ఒక 10 లోన్స్కి 10 క్రెడిట్ కార్డ్స్కి ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. ఎందుకంటే ఆబ్వియస్గా అర్థమైపోతుంది ఇక్కడ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అవసరము ఉందని చెప్పి. కాబట్టి మీకు లోన్ ఇవ్వడానికి లేదంటే
క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి చాలా బ్యాంక్స్ అనేవి జంకుతూ ఉంటాయి. మరి ఇలా ఎక్కువ ఎంక్వైరీస్ కూడా చేయడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది గైస్. దీన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. దీని ద్వారా కూడా మనకి క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ పడడం వల్ల మీరు అప్లై చేసిన తర్వాత అది అప్రూవల్ కావచ్చు, లేదంటే రిజెక్ట్ కావచ్చు. కానీ అప్లై చేశారు కదా, కాబట్టి మనకు నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మీకు అవసరమైన వాటి మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఇక దీని తర్వాత ఇంకొక మెయిన్ రీజన్ క్రెడిట్ కార్డు రిజెక్ట్ అవ్వడానికి ఏంటంటే లో ఇన్కమ్ లేదంటే నో ఇన్కమ్. సో ఇటువంటి ప్రొఫైల్స్ కూడా చాలా రిజెక్ట్ అయితే అవుతున్నాయి. నేను చాలా కామెంట్స్ అయితే చూశాను. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవాలంటే సపోజ్ హెచ్డిఎఫ్సి పిక్సెల్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే మినిమం 8,000 శాలరీ సరిపోతుంది. కానీ 8,000 శాలరీకి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేటువంటి ఏకైక బ్యాంక్ హెచ్డిఎఫ్సినే గైస్. వేరే బ్యాంక్స్ అయితే మినిమం ఒక 20,000 శాలరీ అయితేనే ఇక్కడ కన్సిడర్ చేస్తారన్నమాట క్యాండిడేట్ని. మిగతా ప్రొఫైల్స్ అని కూడా రిజెక్ట్ అయితే ఈజీగా చేసేస్తాయి. మరి లో ఇన్కమ్ ప్రూఫ్ అంతకంటే తక్కువ ఇన్కమ్ మీరు ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్కి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ కారు. అలాగే ఇక్కడ నో ఇన్కమ్, సపోజ్ హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, టీనేజర్స్ లైక్ 18 కంటే బిలో ఉంటారు, అక్కడ మీకు ఏజ్ ప్రాబ్లం వస్తుంది. సో ఇటువంటి నెంబర్ ఆఫ్ క్రైటీరియాస్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకునేసి క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీరు అందుకే ఇన్కమ్ దగ్గర పెట్టేటప్పుడు ప్రతి క్రెడిట్ కార్డ్ సంబంధించి బ్యాంక్స్ మనకు వెరిఫికేషన్ అయితే రావన్నమాట, ఫిజికల్ వెరిఫికేషన్. సమ్ రేర్ కేసెస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీడియో కేవైసీ అయిపోవడం వల్ల ఫిజికల్ వెరిఫికేషన్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఒక 20-25+ బిలో పెట్టుకోవడం ఇప్పుడు కూడా బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ వేరియంట్ బట్టి కూడా మనం అప్లై అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు హెచ్డిఎఫ్సి సంబంధించి ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారనుకోండి, అది ఇన్వైట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్ అనమాట, మీకు అప్లికబుల్ కాదు. సో మీకు ఏమన్నా ఆఫర్ లాంటివి వచ్చినప్పుడు మాత్రమే, మెయిల్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడి నుంచి అప్లై చేసుకోవాలి. అదే డైనస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే యాక్సిస్ మ్యాగ్నస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. మనం డైరెక్ట్గా వెళ్ళి వాటికి అప్లై చేసామంటే మన యొక్క ప్రొఫైల్ అనేది వాళ్ళ యొక్క క్రైటీరియాకి మ్యాచ్ అవుతాయి కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి 24 lakhs 21 lakhs ఐటీఆర్ అనేది చూపించాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. జనరల్గా మీరు 4 to 5 lakhs లేదంటే మ్యాక్సిమం ఒక 6 to 7 lakhs ఏమన్నా మీ ఇన్కమ్ ప్రూఫ్ చూపించారంటే వాళ్ళు ఈజీగా ఇన్స్టెంట్గా రిజెక్ట్ అయితే మీ అప్లికేషన్ అయిపోతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ యొక్క క్రైటీరియా అక్కడ, అలాగే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడే మీరు దానికి ఎలిజిబులా కాదా అనేది అక్కడ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. మిగతావన్నీ ఓకే, మీ క్రెడిట్ స్కోర్ బాగుంది, మీ యొక్క క్రెడిట్ హిస్టరీ బాగుంది, అయినా కూడా మేము క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయిందంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. దీన్ని కూడా ఒకసారి గమనించుకోండి. ఇక దీని తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే ఆక్యుపేషన్ లేదంటే ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ కూడా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట క్రెడిట్ కార్డ్ అప్రూవల్స్ కోసము. బ్యాంక్స్ మీరు ఏం పని చేస్తారో చూస్తారు భయ్య. ఖచ్చితంగా మీరు అక్కడ ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా ఉన్నట్టయితే ఏదైనా ఒక బ్యాంక్లో కావచ్చు, లేదంటే ఏదైనా పబ్లిక్ సెక్టర్ కంపెనీలో కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, వీళ్ళందరికీ బెటర్గానే క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్స్ వస్తాయి. ఎందుకంటే మీకు ఒక స్టేబుల్ ఆ ఫామ్లో ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి. అదే మీరు స్టేబుల్గా ఇన్కమ్ వచ్చే వర్క్ ఏమైనా చేస్తున్నట్టు లేకపోయినట్టయితే ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. లైక్ బయట తాపీ మేస్త్రి పని చేసుకోవచ్చు, లేదంటే టైలరింగ్ వర్క్ చేసుకోవచ్చు. నేను శాంపుల్ కోసం చెప్తున్నాను, అలానే కాదు. మరి అవన్నీ కూడా స్టేబుల్ ఇన్కమ్ ఇస్తాయని చెప్పి గ్యారంటీ లేదు. ఇటువంటి వాళ్ళకు కూడా క్రెడిట్ కార్డ్స్ మనం అప్లై అయితే చేస్తాము, కానీ అప్రూవల్స్ వచ్చే అవకాశం తక్కువ అయితే ఉంటుంది. కాబట్టి ఆక్యుపేషన్ కూడా మీరు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. అంటే మీరు ఏం పని చేస్తారో అది ఎగ్జాక్ట్గా ఒకసారి పెట్టినా కూడా మీకు కార్డు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సపోజ్ మీ ఫ్రెండ్స్ షాప్ కానీ ఇటువంటివి ఏమన్నా అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి, బెటర్గానే అప్రూవల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇది అందరికీ అప్లికబుల్ అయితే కాదు. వెరీ లో ప్రొఫైల్ వర్క్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. ఇక దీని తర్వాత కూడా క్రెడిట్ కార్డ్ రిజెక్షన్ మెయిన్ రీజన్ నెగిటివ్ లొకేషన్. అంటే మీ యొక్క ఏరియా అనేది క్రెడిట్ కార్డ్ సర్వీసబుల్ ఏరియా కాదనమాట. ఇక ఇన్ఫ్యాక్ట్ నా ఏరియానే తీసుకోండి, నాది రిమోట్ ఏరియా అన్నట్టు, అంటే చిన్న పల్లెటూరు అన్నట్టు. ఇక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, చార్టర్డ్ అకౌంట్ కావచ్చు, తర్వాత అమెరికన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, అలాగే ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్స్, ఇవన్నీ కూడా మనకి మన ఏరియాలో రావు భయ్య. కాబట్టి ఆ దాంట్లో ఏ ఒక క్రెడిట్ కార్డ్ కూడా నా దగ్గర అయితే లేదు. ఇక అన్నీ కూడా సర్వీసబుల్ కాబట్టి నాకు ఆల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. లైక్ కోటాక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఎస్బీఐ, ఇలా అనమాట, ఐసిఐసి, ఇవన్నీ క్రెడిట్ కార్డ్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. ఇక రిమైనింగ్ కార్డ్స్ చెప్పా కదా, ఇవన్నీ కూడా మన ఏరియాలో, అంటే నా ఏరియాలో ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు సర్వీస్ ఇవ్వరు కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉండవు. కాబట్టి మీరు ఏం చేసుకుంటారంటే, మీరు పల్లెటూరులో ఉన్నట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి టౌన్ యొక్క పిన్ కోడ్ని అయితే అక్కడ ఎంటర్ చేయడానికి ట్రై చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు ఉంటారు కదా, అక్కడ క్రెడిట్ కార్డ్ డెలివరీ అయిపోతుంది, అక్కడ వెళ్ళి మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఇక ఫైనల్ పాయింట్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో మిస్టేక్స్ చేయడం వల్ల, లైక్ మీ యొక్క పేరు అనేది మీ యొక్క పాన్ కార్డ్ లేదంటే ఆధార్ కార్డ్తో సరిగా మ్యాచ్ అవ్వకుండా మీరు ఎంటర్ చేస్తారనుకోండి, సో మిస్ మ్యాచే కదా.
ఇక దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది. సో ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఫిలప్ చేయకుండా ఏది పడితే అక్కడ ఎంటర్ చేసి ఉంటారు. అలాగే ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా కొన్ని మిస్ మ్యాచెస్ రావడం వల్ల వాళ్ళు ఒక మంత్ అడిగితే మీరు ఇంకొక మంత్ ఇవ్వడము, సో ఇలాంటివి అనమాట. సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ మీరు ఫిలప్ చేసేటప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆల్ బ్యాంక్స్కి సంబంధించి క్రెడిట్ కార్డ్స్ అప్లికేషన్స్ ఎలా చేయాలనేది నేను నా ఛానల్ వీడియోస్ అయితే చూసాను. మీరు వెళ్ళి కాల్సి చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్యాంక్ అప్లై చేసుకున్నా కూడా అప్లికేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు, కరెక్ట్గా ఇచ్చినప్పుడు మాత్రమే అప్లికేషన్స్ అనేది నెక్స్ట్ అయితే ఫార్వర్డ్ చేయబడతాయి. సో ఓవరాల్గా ఇవన్నమాట ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ అయితే మీకు చెప్పాను క్రెడిట్ కార్డ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతా అని చెప్పి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను గైస్. మీ కార్డ్ ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పి మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా అవసరం ఉందని చెప్పి నేను ఏమన్నా పాయింట్ మిస్ చేసినట్టయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. మీకు యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటారు నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.